1 year తర్వాత బయటికి వెళ్తున్నాం ఇద్దరము. హాయ్ ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది సంతు. ఎత్తుకుంటాను కదా, సో ఈ రోడ్స్ని ఎప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదు. ఎప్పుడు మా హస్బెండ్ నెక్స్ట్ ఏ స్ట్రీట్లో తిరగాలి ఏంటి అంటే నేను ఎప్పుడు ఏం చెప్పను అనమాట. అలాగ ముద్దు మొహంలో చూస్తూ ఉంటాను. దేవుడా ఎన్ని డాగ్స్ ఉన్నాయో, ఎలా నవ్వుతున్నాడో చూడండి మహానుభావుడు. ఇవాళ నాకు మా హస్బెండ్కి ఫుల్ రెస్ట్ అనమాట. ఇంట్లో వంట, చిన్నోడి పని అన్నీ అమ్మే. మా వాడు ఫుల్ ఎక్సైట్ ఫీల్ అవుతుందండి. యాక్చువల్లీ ఇక్కడ ట్రాఫిక్ చూసారా, అసలు ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే అంత ఉంటుందండి. అసలు జున్నుతో ఇప్పుడు బయటకు వచ్చిన ఇదే టెన్షన్. ఈ ట్రాఫిక్లో ఈ పొల్యూషన్ చూసారా, ఎక్కడైనా చీకటిగా ఉన్నట్టు అనిపిస్తుందా, ఆ పొల్యూషన్ లైటింగ్ ఎక్కువ అలా కనిపిస్తుంది అనమాట. సో ఇలా ఉండేది. హైదరాబాద్ రోడ్స్ అయితే ఎంత చక్కగా విశాలంగా మంచిగా అన్నీ ఇలాంటి పనులు చేస్తాడు మా ఆయన. ఇప్పుడు జున్ను లేడు కదా, ఈ ఆటో లేకపోతే కనుక ఈ మధ్యలోంచి తీసుకెళ్ళిపోతున్నాడు. ఈ జున్ను ఉండుంటే ఇలా అవ్వదు. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్ 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 ఏంటో. ఇప్పుడు దీని మధ్యలోంచి తీసుకెళ్ళిపోతామని చెప్పి ట్రై చేస్తున్నాడు అనమాట. నేనైతే ఒప్పుకోను, తీసుకెళ్ళొద్దు అసలు, స్ట్రైట్గానే తీసుకెళ్ళు. అన్నా జాగ్రత్త, వేషాలే వద్దు. నేను యాక్చువల్లీ మా హస్బెండ్ బండి ఎక్కడానికి ఇదికే భయపడతాను అనమాట. ఇలాంటి ఫీట్లన్నీ చేస్తాడు. ఇది ఎప్పుడు ఇలా ట్రాఫిక్ లేకుండా అయితే నేను చూడలేదు, అందుకే ఇలా అన్నయ్య చూస్తున్నాను. కొత్తగా జున్ను అయితే ఒకటి నేర్చుకున్నాడు అనమాట. కమెడియన్ సునీల్ ఉంటాడు కదా, అలా అంటున్నాడు, చాలా కామెడీగా అంటున్నాడు. ఈసారి క్యాప్చర్ చేయాలి జున్నునైతేనో. హెల్మెట్ పెట్టుకోలేదు, వేసుకుంటారేమో. ఓ బాబోయ్, హెల్మెట్ పెట్టుకోలేదు, యాక్చువల్లీ మర్చిపోయాము. ఓకే, నెక్స్ట్ టైం నుంచి పెట్టుకుంటాం అనమాట. అందుకనే చాలా స్లోగా వెళ్తున్నాము. మా హస్బెండ్ కూడా ఎక్కడ 43 అయితే అసలు మించట్లేదు. ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా మా ఆయనకి తెలియదంట. ఎలాగైనా సరే మా మమ్మీ కొంచెం 1 ఆ టైంకి అయితే ఇంటికి వచ్చేయండి అమ్మ అన్నారు. ఎందుకంటే మళ్ళీ జున్ను అయితే ఫీడ్కి రెడీ అవుతాడు కదా పాపం. మధ్యలో రాత్రి అయితే లెగడు, కానీ అమ్మ ఏమైనా మేనేజ్ చేయలేకపోతే మళ్ళీ కష్టం కదా అన్నారు. మేము ఇంటి చుట్టూ అయితేనే తిరుగుతున్నాము. అండర్ గ్రౌండ్ పాస్ ఇది భయంకరంగా ఉంది. ఎక్కడికో అండర్ గ్రౌండ్కి తీసుకొచ్చేసారు మా ఆయన. ఎక్కడ తీసుకెళ్తున్నావు సార్? నో ఐడియా బేబీ. కొంప తీసి కాకినాడకి ఏమైనా తీసుకెళ్తున్నావు ఏంటి? అదొకటి తక్కువ. అదే ఉడకైతే పరిగెత్తుకుని తీసుకెళ్ళిపోతావా? తణుకు, నాట్ వణుకు. నువ్వు మా కాకినాడ కాకి అంటావు కదా, మీ తణుకును వణుకు అంటాను అనమాట. మేము అలా గేమ్ ఆడుకుంటాం. కాకినాడ కాకి అంటాడు, తణుకుని నేను ఆబ్వియస్లీ వణుకు అంటాను అనమాట. ఎక్కడికి వచ్చాము? విష్ యూ సేఫ్ జర్నీ, వెల్కమ్ టు ఇండియన్ రైల్వే. సార్ నాన్న ఎక్కడికో స్టేషన్కి వచ్చేసాం నాన్న. ఎక్కే కాకినాడ ట్రైన్ ఎక్కే. ఎవరికి తెలుసు? అమ్మో, ఏదో రైల్వే స్టేషన్కి వేసుకుని వచ్చేసాడండి మా ఆయన. నన్ను ఎక్కడో ముంబైకో దుబాయ్కో ఏదో అమ్మేద్దామని ఫిక్స్ అయిపోయాడు. బాబోయ్, నేను మా అమ్మతో చెప్పకుండా వచ్చేసాను. ఇంట్లో మా అమ్మగారితో చెప్పి రావాల్సింది, నన్ను అమ్మేద్దామని ట్రై చేస్తున్నాడు మా ఆయన. బాబోయ్, బెంగళూరు క్యాంటీన్ అన్న. రైల్వే క్యాంటీనా? క్యాంటీన్ మెస్ కాదు, బెంగళూరు క్యాంటోన్మెంట్ అంటే స్టేషన్ పేరు. క్యాంటీన్ మెస్ కాదు. ఒక ఫ్యామిలీ అయితే మన వ్లాగ్ తీస్తుంటే ఆటోలోంచి చూసి నవ్వుతున్నారనమాట. నన్ను జస్ట్ మిస్, వాళ్ళు లాగేసేవారు. నన్ను ఆపే నన్న, ప్లీజ్ నన్న అలా ఆపుతున్నారు నన్న, ఎందుకు నన్న వాళ్ళతో గొడవ? నాన్న ఎందుకు నాన్న వద్దు నాన్న, గొడవ వాళ్ళతో ఎందుకు నాన్న? పద. అసలు మా ఆయన అస్సలు ఎవడైనా నన్ను కామెంట్ చేసినా, ఏ వెనకాల వచ్చినా సరే వాళ్ళతో గొడవ గెడుకోవడానికి వెళ్ళిపోతాడు అనమాట. సరే కదా, వసంత్ నగర్ అంట, వేరే ఏరియాకి అయితే వచ్చేసాము. ఇందాక ఆటో వేసిన స్టంట్కి మా ఆయన చాలా రివెంజ్గా, చాలా సీరియస్గా వాడి మీద పడిపోవడానికి రెడీ అయిపోయారు, గొడవ పెట్టుకోవడానికి. కానీ ఇది బెంగళూరు కదా, ఇక్కడ చాలా రాడ్గా ఉంటారనమాట మనుషులు. మనం కూడా మంచిగా ఏ కత్తి, పెప్పర్ స్ప్రే ఇలాంటివన్నీ తెచ్చుకుని ఉండాలి. నేను కొంచెం కంట్రోల్ చేసి పద అంటే రూట్ చేంజ్ చేసి వేరే రూట్కి అయితే వచ్చేసాము. మళ్ళీ పైన రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. బాబోయ్, కంపు
చాలా జాగ్రత్తగా ఉండాలండి బెంగళూరులో. ఇలాంటి వరస్ట్ క్యాండిడేట్ చాలా ఎక్కువ. బండి ఆపి కొట్టేయడాలు, వ్యాలెట్లో డబ్బులు తీసుకోవడాలు, గోల్డ్ తీసేసుకోవడాలు. ఇది చాలామంది చాలా చోట విని ఉంటారు ఇవన్నీ. ఈ ఆటో వాళ్ళు తాగేసి చాలా ఎక్కువ చేస్తారు. సో ఎంత విజిలెంట్గా ఉంటే అంత బెటర్. అట్ ద సేమ్ టైం దేనికి భయపడకూడదు. వాళ్ళు భయపెడుతున్నారు, ట్రై చేస్తారు కూడా, భయపడకూడదు. జస్ట్ ఏంటంటే మమ్మల్ని భయపెట్టడానికి అయితే ట్రై చేశారనమాట. నెక్స్ట్ వెంటనే మా హస్బెండ్ బండి ఆపి కొంచెం వాళ్ళ ఆటో వాళ్ళు ముందుకెళ్ళగానే రారా అనేటప్పటికి వాళ్ళు జంకారు కొంచెం. నేను కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చానమాట, ఎందుకు మళ్ళీ వాళ్ళతో గొడవ అని చెప్పి. సో ఎప్పుడు కూడా మనం పెప్పర్ స్ప్రేని, నేను చెప్పినట్టు కత్తిని ఇలా క్యారీ చేసుకుని ఉండాలి. బెంగళూరులో చాలా కేసెస్ అయితే బయటకు కూడా రావన్నమాట. ప్రస్తుతానికి ఎప్పుడు ట్రాఫిక్ ఉన్న ఏరియాలోనే తిరగండి. నైట్ రైడ్కి వెళ్ళాలనిపిస్తే కనుక ట్రాఫిక్ లేని ఏరియాకి అయితే అస్సలు తిరగద్దు. ఇది నా నుంచి, మా హస్బెండ్ నుంచి ఒక సజెషన్ అయితే మీరు తీసుకొచ్చాను. సో మన హైదరాబాద్లో చార్మినార్ ఏరియా అంత ఫేమస్ తెలుసు కదండి, లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ కన్నా, లైక్ నైట్ లైఫ్ కన్నా. సో ఇక్కడ అలా బెంగళూరులో శివాజీనగర్ అన్నమాట. అండ్ శివాజీనగర్లో మనకి ఇప్పుడు హైదరాబాద్లో షాదాబ్ అంటే అంత ఫేమస్ మనకి ఇక్కడ. సో సేమ్ అలాగే మీకు ఒకటి చూపిస్తాను. ఇది ఏంటంటే ఆల్మోస్ట్ మీకు నైట్ 2-3 వరకు మంచి చికెన్ దొరుకుతుంది. ప్లస్ ఏ స్టార్టర్ అయినా చాలా కాస్ట్ తక్కువ. అంటే ఇక్కడ షవర్మా తింటే నా బూత్ మంచి ఫుడ్ దొరికే ఏరియాలో అయితే ఉంది మా హస్బెండ్ చెప్పినట్టు. అదేంటి ఫిన్స్బెరీ అనే ఫిబ్రవరి అని చదివాను అంతే. జెన్యున్గా ఒప్పేసుకున్నాను. ఇది అంట చాలా ఫేమస్ అంట బెంగళూరులో, శివాజీనగర్లో అయితే. విన్నారు కదండి, 49 రూపీస్ షవర్మా. ఎప్పుడు వినుంటారు. షవర్మా అండి. సో లెట్స్ టేస్ట్ ఇట్. కానీ చిన్న షవర్మా వచ్చింది, బట్ సరిపోతుంది అది మనకి. మరి పెద్ద షవర్మా అయితే మళ్ళీ షేరింగ్ చేసుకుని దాని గురించి కొట్టుకుని, చిన్నది అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం తింటున్నామో తెలుసా? ఐస్ క్రీమ్ అంట. ఐస్ క్రీమ్ కావాలి కాదు, ఫిన్స్బెరీ అంటే నేను ఫిబ్రవరి అని చదివాను. బై 1 get 1 ఆఫర్ నడుస్తుంది అన్నారు. ఎవరో బుడ్డొచ్చిన ఐస్ క్రీమ్ తినేస్తుంటే నాకు చాలా క్రేవింగ్ వచ్చేసింది. సో తినేయాలన్నమాట. జున్నుగడ ఉన్నప్పుడు తింటే వాడు కూడా పాపం ఎక్కడ వాటాకు వస్తాడని. మొత్తం తినేసింది. మా వైఫ్ ఫిబ్రవరిలో స్ట్రాబెరీ కోన్ ఐస్ క్రీమ్ తీసుకుంది. నేనైతే వెనిలా మిల్క్ షేక్ తీసుకున్నాను. సో ఇక్కడ మనకి శివాజీనగర్లో సిద్దికి కబాబ్ సెంటర్ పక్కన కొత్తగా ఓపెన్ చేశారండి, ఆల్తాజ్ కబాబ్ సెంటర్ అని. సో వెరీ న్యూగా ఉంది. సో లెట్స్ ట్రై వన్ షవర్మా హియర్. సో చూసారు కదా, ఎగరేసి మనకి రోటీ అయితే రెడీ చేస్తున్నారు అంకుల్. వెరైటీ ఆఫ్ స్టార్టర్స్ ఉన్నాయండి. భయ్యా నామ్ క్యా హై?
अल्फाम अरबानी अल्फाम అర్బనీ అల్ఫామ్, कश्मीरी अल्फाम కాశ్మీరీ అల్ఫామ్, अरबियन अल्फाम అరేబియన్ అల్ఫామ్ అండ్ చికెన్ పకోడా ఉందండి. పెప్పర్ చికెన్, మటన్, చికెన్ కర్రీస్ అయితే చాలా వెరైటీస్గా ఉన్నాయి. సో ఎప్పుడైనా శివాజీ నగర్కి వస్తే ఇక్కడ ఆల్తాజులు అయితే పక్క ట్రై చేయండి. అండ్ ఇక్కడ షవర్మా అయితే మన కోసం రెడీగా పెట్టాడు చేయడానికి. సైడ్ వీళ్ళకి టీ హోటల్ కూడా ఉందండి. సో ఇక్కడ గ్రిల్ చూస్తే గ్రిల్ చికెన్ వీళ్ళన్నీ చేస్తున్నారు కదా, సో ఇది వీళ్ళదే అంట. సో ఫుల్ మనకి ఇక్కడ చికెన్ తిన్న తర్వాత మనకి చాలా మంది టీ తాగాలంటూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చి టీ తాగొచ్చు మనకి. సో పక్క వచ్చి ఇక్కడైతే ఈ ప్లేస్లో అయితే ట్రై చేయాలి. సో దే హ్యాడ్ ఎ పాన్ షాప్ హియర్ అండ్ ఆల్సో అజూర్ అంట స్వీట్ బాదుషా. ఓకే, సో వీళ్ళ స్వీట్స్ కూడా చాలా వెరైటీగా డిఫరెంట్గా ఉన్నాయి. ప్లీజ్ గివ్ ఇట్ ఏ ట్రై. రేట్స్ చూసారు కదండి, టీ, కాఫీ అన్ని రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. సో చాలా వెరైటీస్ ఆఫ్ కబాబ్ అయితే ఇక్కడ మనకి చూడొచ్చు. సో నాకు తెలిసి స్టాక్ అయినట్టుంది, లేకపోతే మొత్తం గ్రిల్ అంతా ఫుల్ అయిపోయి ఉంటుంది పాటికి. సో చూసారు కదా, ఆఫ్ఘనీ కబాబ్, కాశ్మీర్ అని చెప్పేసి ఇంకోటి నార్మల్ చికెన్ టిక్కా. ఇట్స్ లైక్ హైదరాబాద్లో మనకి చార్మినార్ ఏరియాలో అయితే ఎలా అయితే మనకి చికెన్కి ఎక్కడ లోటు ఉండదో సేమ్ ఇలాగే ఇక్కడ శివాజీ నగర్లో కూడా, ఆల్తాజ్లో కూడా మనకి చాలా వెరైటీస్ ఆఫ్ చికెన్ కనబడుతున్నాయి. సో వెన్ ఎవర్ యూ బీన్ టు శివాజీ నగర్, సో ప్లీజ్ ట్రై హ్యావ్ ఏ లుక్ ఇన్ టు ఆల్తాజ్. మాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు నచ్చదు అనుకుంటుంది. ఇది స్పెషల్ అల్ఫామ్ అంట, చూసారు కదా, కోడి రెడీగా ఉంది మన నోట్లోకి వెళ్ళడానికి. తైస్ ఎత్తుకొని కూర్చుంది. రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మీరు తందూరి కబాబ్ 110 రూపీస్ ఫుల్. సో బయట ఎక్కడ మీకు అది దొరకదండి ఆ రేట్కి, ఇక్కడ దొరుకుతుంది. సో వెన్ ఎవర్ యూ బీన్ టు శివాజీ నగర్ పక్కా వచ్చి ట్రై చేయండి వీళ్ళ కోసం, సరేనా భయ్యా? కబ్ స్టార్ట్ కియా ये 16 16th को स्टार्ट हाँ ऑफर रखे 3 शोरमा 300 रुपीज़ 3. ఓకే, సో 16th ఓపెన్ చేశారంటండి. సో షవర్మాస్ కూడా ఆఫర్లో ఉన్నాయంట. 3 షవర్మాస్ లైక్ 300 కంట. సో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, నైట్ రైడ్స్కి వచ్చినప్పుడు పక్కా గివ్ ఇట్ ఏ ట్రై దేర్. फुल ग्रिल 300. ఫుల్ గ్రిల్ 300. సో ఫుల్ గ్రిల్ కూడా 300 అండి. సో హాఫ్ గ్రిల్ ఆల్మోస్ట్ 270 పడుతుంది బయట. चिकन बिरयानी 90 रुपीज़. సో మీరైతే రేట్కి అయితే ఏం కంగారు పడక్కర్లేదు. స్టూడెంట్స్ కానీ లేకపోతే బ్యాచిలర్స్ కానీ ఎవ్రీ వన్ కెన్ కమ్ టు నైట్ రైడ్కి వచ్చి జస్ట్ ఇక్కడికి వచ్చి నార్మల్ ట్రై చేయండి. అండ్ ప్లీజ్ ప్రమోట్ దెమ్. సో కొత్తగా స్టార్ట్ చేశారంట, చూస్తూనే నోరు ఊరిపోతున్నాయి మళ్ళీ ఐటమ్స్ అన్నీ. సో యా, మంచిగా తినడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నామా? చూసారా బెంగళూరు ఎలా ఉందో? మిడ్ నైట్ వచ్చి ఇప్పుడు 11:30, 12 అయిపోతున్నట్టుంది. ట్రాఫిక్ జామ్ అయితే చూడండి ఎలా అయిపోయిందో. ట్రాఫిక్ అంతా ఆగిపోయింది.